రెండు సార్లు గెలిచిన నియోజకవర్గం ఎవరిని నిలబెట్టినా గెలుస్తామని మొన్నటిదాకా కాన్ఫిడెన్స్ తిరుగులేదనుకున్న చోట కూటమి అభ్యర్థి ఘన విజయంతో ఆత్మరక్షణలో పడింది వైసీపీ. ఓటమి తర్వాత అక్కడ వైసీపీకి నాయకుడు లేని లోటు స్పష్టంగా కనిపిస్తోంది. బెజవాడ నగర నడిబొడ్డు నియోజకవర్గంలో క్యాడర్ని నడిపే నాయకుడు ఎవరు? నేనున్నానంటూ క్యాడర్కి భరోసా ఇచ్చేదెవరు? కంచుకోటలో ఓటమి, సత్తా చాటిన కూటమి. వెస్ట్ వైసీపీ పగ్గాలెవరికి? విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో వైసీపీని ముందుకు నడిపేది ఎవరు అన్నది ఇక్కడి క్యాడర్ కి జవాబు లేని ప్రశ్నలా ఉంది. వరుసగా 2 సార్లు విజయవాడ వెస్ట్ లో జెండా ఎగరేసిన వైసీపీకి ఇప్పుడు అక్కడ భరోసా ఇచ్చే నాయకుడు లేకపోవడం క్యాడర్ ని నిరాశపరుస్తోంది. మొన్నటి ఎన్నికల్లో విజయవాడ పశ్చిమలో ఘోర పరాజయం పాలైంది వైసీపీ. 2 సార్లు గెలిచిన సీటులో పార్టీ గట్టి పోటీ ఇవ్వలేకపోవడంపై ఎన్నికల తర్వాత పెద్ద చర్చ జరుగుతోంది. కంచుకోటలో సామాన్యుణ్ణి నిలబెట్టిన గెలుపు తమదే అన్న వైసీపీ ధీమాపై దెబ్బకొట్టారు విజయవాడ వెస్ట్ ఓటర్లు. మైనార్టీ అభ్యర్థితో వైసీపీ ప్రయోగం చేసిన కూటమి నుంచి పోటీ చేసిన బీజేపీ అభ్యర్థి సుజనా చౌదరి భారీ ఆధిక్యంతో గెలిచారు. ఎన్నికల్లో అభ్యర్థుల్ని మార్చిన వైసీపీకి విజయవాడ వెస్ట్ లో ఓటమి ఊహించని షాక్. ఎన్నికల తర్వాత పార్టీకి నాయకత్వ లోటు కొత్త సవాలు విసురుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. విజయవాడ పశ్చిమలో పార్టీని భుజాన వేసుకొని నడిపించే నాయకుడు లేకపోవడంతో కీలక నేతలు కూటమి పంచన చేరేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే వైసీపీకి చెందిన 8 మంది కార్పొరేటర్లు బీజేపీ ఎమ్మెల్యే సుజనా చౌదరితో భేటీ కావడం ఫ్యాన్ పార్టీలో గుబులు రేపుతోంది. కార్పొరేటర్లు చేజారిపోకుండా నచ్చజెప్పే నాయకుడు లేకపోవడం విజయవాడ వెస్ట్ లో వైసీపీకి మరింత మైనస్ అవుతోంది. ఎన్నికల్లో ఓటమి తర్వాత పశ్చిమ వైసీపీ బాధ్యతలు చూసేదెవరో పార్టీకే ఓ క్లారిటీ లేకుండా పోయింది. 2014 ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చిన విజయవాడ వెస్ట్ లో వైసీపీ నుంచి జలీల్ ఖాన్ విజయం సాధించారు. 2019 ఎన్నికల్లో పశ్చిమ నియోజకవర్గం నుంచి వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన వెల్లంపల్లి శ్రీనివాస్ గెలిచారు. మొన్నటి ఎన్నికల్లో మాత్రం విజయవాడ వెస్ట్ ఫలితం వైసీపీకి కోలుకోలేని షాక్ ఇచ్చింది. గత 2 పర్యాయాల్లో జరిగిన ఎన్నికలకు భిన్నంగా ఈసారి ఏకంగా 47,000 మెజార్టీతో కూటమి అభ్యర్థి సుజనా చౌదరి విజయం సాధించారు. బెజవాడ పశ్చిమ నియోజకవర్గంలో అంచనాలు తప్పడంతో పాటు భారీ ఓటమితో పార్టీ భవిష్యత్పై వైసీపీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. విజయవాడ వెస్ట్ బాధ్యతల్ని భుజాన వేసుకునే నాయకుడెవరో క్యాడర్ కి అంతుపట్టడం లేదు. ఒకవైపు ఫిరాయింపులు, మరోవైపు అక్రమ కేసులు ఇప్పుడు వైసీపీ నేతల్ని అడుగు బయట పెట్టాలంటే భయపడేలా చేస్తున్నాయి. మొన్నటి ఎన్నికల్లో ఓడిపోయిన ఆసిఫ్, మేయర్ రాయన భాగ్యలక్ష్మి, ఎన్నికల ముందు జనసేన నుంచి వచ్చిన పోతిన మహేష్ విజయవాడ వెస్ట్ వైసీపీలో కీలకంగా ఉన్నారు. ఇదే నియోజకవర్గానికి చెందిన వెల్లంపల్లి ప్రస్తుతం సెంట్రల్ నియోజకవర్గ ఇన్ఛార్జిగా ఉండడంతో ఆయన అక్కడే ఉంటారా, పశ్చిమం వైపు వస్తారా అన్న చర్చ జరుగుతోంది. ఆసిఫ్, భాగ్యలక్ష్మి ఇద్దరు సౌమ్యులు కావడంతో పార్టీ బాధ్యతల్ని భుజానేసుకొని నడిపించే అవకాశం లేదని సొంత పార్టీ నేతలు అంటున్నారు. ఎన్నికల ముందు వైసీపీ గుడికి చేరిన పోతిన మహేష్ తనకు పార్టీలో ఏ బాధ్యతలు లేవు కాబట్టి పశ్చిమ నియోజకవర్గం బాధ్యతల్ని తీసుకునేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అధినాయకత్వానికి సంకేతాలు పంపుతున్నారు. అధికారంలోకి వచ్చాక కూటమి దూకుడు మీద ఉంది. ఇలాంటి సమయంలో విజయవాడ నడిబొడ్డున పార్టీని నడపాలంటే సమర్థ నాయకత్వం కావాలంటోంది వైసీపీ క్యాడర్. పశ్చిమ నియోజకవర్గంలో అటు మైనార్టీలు, ఇటు బీసీలు అందరినీ కలుపుకొని వెళ్లడంతో పాటు 3 పార్టీల వ్యూహాలకు చెక్ పెట్టగల నాయకుడికి పగ్గాలిస్తేనే పార్టీ మళ్లీ పట్టాలెక్కుతుందంటున్నారు. ఒకప్పటి కంచుకోటలో పూర్వ వైభవం కోసం వైసీపీ అధిష్టానం ఏ నిర్ణయం తీసుకుంటుందో, చివరికి ఎవరి చేతికి పగ్గాలిస్తుందో చూడాలి మరి.